భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పరిసర ప్రాంతాలను శుద్ధి చేసి శుభ్రపరిచారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు. అయోధ్య మందిర నిర్మాణం హిందువులు 100 సంవత్సరాల కళ అని తెలిపారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి దేవాలయాల్లో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 22న ప్రతి హిందువు తమ ఇళ్లలో రామజ్యోతి 5 జ్యోతులను వెలిగించాలని, ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. ఎప్పుడెప్పుడు రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి 22వ తేదీ కోసం ఎప్పుడెప్పుడు అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ కూడా మక్తల్ నియోజకవర్గంలో మరి మల్లికార్జున స్వామి దేవాలయం ఈరోజు మక్తల్ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో మరి ఇది పురాతనమైనటువంటి దేవాలయం. మరి ఈ దేవాలయము పరిసరాలను, దేవాలయము మరి చుట్టుమున్నటువంటి ప్రాంతాలను, దేవాలయాల్లో ఉన్నటువంటి లోపల కూడా అంతా కూడా శుభ్రపరిచి మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ ఆలయం శుభ్రపరచడంలో పాల్గొన్నారు. వారితో పాటు నేను కూడా ఈ యొక్క నరేంద్ర మోదీ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచిన దేవాలయ పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. మరి పూజలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ప్రతి గ్రామంలో కూడా 22వ తేదీ నాడు పొద్దున పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, పూజలు ఆయా దేవాలయాల దగ్గర స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్టను అందరూ కూడా అక్కడ వీక్షించేటటువంటి అవకాశం ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా రోజు సాయంత్రం శోభయాత్ర కూడా జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించి మరి శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులను 5 దీపాలు వెలిగించి, రామజ్యోతిని వెలిగించి శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు మనం పొందాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోదీ గారు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఆ రోజు ప్రతి ఒక్కరం మన ఇంటి ముందు 5 దీపాలని, రామజ్యోతిని వెలిగించుకుందాం, శ్రీరాముని యొక్క ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా పొందుదామని చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో 22వ తేదీన అనేక దేవాలయాలు, కొత్త దేవాలయాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఇదివరకే ఉన్న దేవాలయాల్లో పెద్ద ఎత్తున ఆ రోజు పూజలు, పెద్ద ఎత్తున భజనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ ఆ రోజు పెద్ద ఎత్తున మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొని మరి ఎన్నో 100 సంవత్సరాల కళ, మన 100 సంవత్సరాల కళ అయోధ్యలో శ్రీరాముడు పుట్టినటువంటి, జన్మించినటువంటి స్థలం అయోధ్య. మరి ఈరోజు అయోధ్యలో మరి 100 సంవత్సరాల నుంచి అందరం ఎదురు చూస్తూ ఉన్నాం శ్రీరాముని యొక్క దేవాలయ నిర్మాణం, దాంట్లో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ. అది అందరి కళ నిజం కాబోతున్నటువంటి ఆ క్షణాలు మరి ఈరోజు స్వర్ణాక్షరాలతో చరిత్రలో లిఖింపబడతాయి. మరి రాముడు ఏలినటువంటి ఈ నేల మళ్ళోసారి మరి పరవశించబోతా ఉంది జనవరి 22న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి అందరం కూడా శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుదామని చెప్పి